హాయ్ హలో హౌ ఆర్ యూ. ఈరోజు కొత్త సినిమా గురించి తెలుసుకుందాం. ఈరోజు విడుదలైన నారి నారి నడుమలారి రివ్యూ చేసేందుకు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమా చేశానండి, దాని తర్వాత భర్త మహాశైలు చేశాను. కానీ ఈరోజు ఇంకో సినిమా చేయబోతున్నానండి. అది ఎంతో కాదు, మన సినిమా అనేది ఇప్పుడు వచ్చిన దాంట్లో చాలా బెటర్ అని, చాలా బాగుంటుందని నేను అంటున్నానండి. మీ చేత అనిపిస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా చాలా టెస్ట్లు ఉన్నాయి, కథ కూడా సూపర్గా ఉంటుంది. కానీ పాత కథలోకి వెళ్తే ఈ హీరోయిన్ ఒక వైద్య క్యాంపులో కలుసుకుంటారండి. అలా పరిచయమైన వాళ్ళు కొన్ని రోజులకి ప్రేమించుకుంటాడు. దాని తర్వాత పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రి దగ్గరికి పోతే అతని హీరోయిన్ని మెచ్చుకుంటానే హీరోకి ఒక ఫిట్టింగ్ పెట్టాలనుకుంటాడు. కానీ ఆ ఫిట్టింగ్ మనవాడు కామ్గా ఉంటాడా? ఆ ఫిట్టింగ్ ఇంకో ఫిట్టింగ్ పెట్టి దాన్ని ఒప్పిస్తాడు నాన్ని. సరే, అలా సాగుతున్న తరుణంలో ఇంతలో ఒక గతంలో శర్వానంద్ లవ్ చేసే ఒక అమ్మాయి రీఇంట్రిస్తుంది. ఎలా అంటే, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు ప్రజెంట్ హీరోయిన్, దాని తర్వాత ఇంతకుముందు లవ్ చేసిన హీరోయిన్ ఆ కంపెనీ లీడర్గా వస్తుంది, టీమ్ లీడర్గా వస్తుంది. చాలా బాగుంటుంది సినిమా, చాలా మస్తుగా నవ్వచ్చు. కామెడీ, యాక్షన్ చాలా బాగుంటాయి. కొత్త కొత్త క్యారెక్టర్ కూడా వచ్చిపోతుంటాయండి, ఇది గుర్తించిపోండి. కానీ ఒక హీరో కూడా ఈ సినిమాలో రీఎంట్రీ ఇస్తారండి. అది ఎవరైనా చెప్పడం రివ్యూలో, తర్వాత మీరే చూసుకుని మీరే కామెంట్ చేయండి. అతను దాని తర్వాత వాళ్ళు ముగ్గురు జరిగిన దాంట్లో ఎలాగ బయటపడతారనేది సినిమా అండి. మీ విజన్ వదిలేస్తున్నాను, సినిమాకి వెళ్ళి చూడండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఒక చిరంజీవి సినిమా తర్వాత ఈ సినిమా అండి చాలా బాగుండేది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమో తెలియదు అనుకుంటున్నాను.